హలో అండి, పుల్లగందగడ్డ ఇది మా తెలంగాణలో అయితే బాగా దొరుకుతుంది. తెలంగాణలో పుల్లగంద అంటారు, మరి వేరే వేరే కాడ ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడనైతే పుల్లగందగడ్డ అంటారు. పెద్ద గడ్డ ఉండంగా షాక్ తోటి కట్ చేసి మెత్తగా ఉడకబెట్టి ఇప్పుడు పొట్టు తీస్తా. ఉడకబెట్టి వాటర్ అంపిన చల్లారింది, కొంచెం ఉడుకుడైతే మంచిగా మెత్తగా ఉడికింది. పొట్టు అయితే తీసుకున్న పుల్లగందగడ్డ, చిన్నది అల్లం ముక్క ఒకటి, ఒక 4-5 ఎల్లిపాయలు వేసి దంచుతా. ఒక ఉల్లిగడ్డ కోసుకున్న. అయితే దాంట్లకు అప్పటిదప్పుడు ఫ్రెష్ అల్లం దంచేసుకుంటే మంచిగా ఉంటుందని నేను మాత్రం చిన్న అల్లం ముక్క ఒక 4-5 ఎల్లిపాయలు వేసి దంచుతాను. అక్క ముక్క దంచి వేయాలి. అల్లం అయితే అక్క ముక్క దంచిన. తాలింపుకు ఇప్పుడు ఈ గడ్డను చేయితోటి మెత్తగా చేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకో. సరే, దురద పెడుతుందని చింతాకేసి ఉడకబెడతారు. దీన్ని వడ్ల మీద పొట్టేసి ఉడకబెడతారు. ఈ గడ్డ ముడితే చేతులకు దురద వస్తుందండి, అందుకని ఏమన్నా దొరికితే చింతాకేసి ఉడకబెడితే ఆ పులుపుకు దీని దురద చచ్చిపోతుందట. అందుకని చింతాకేసి ఉడకబెడతారు. మొత్తం తుక్కు అయితే చేసిన. ఆ గడ్డ వేసినాక పసుపు ఎత్తే అంతా మంచిగా కలవదు కాబట్టి నేను నూనెలో ఎత్తాను. నూనెలో ఎత్తే మంచిగా స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు కారం, ఇప్పుడు సరిపోను ఉప్పు, ఒక 3 టమాటాలు కలిపి మూత పెట్టిన. ఇప్పుడు 3 టమాటాలు కట్ చేసుకున్న. టమాటా ముక్కలు ఎత్తా. చాలామంది చింతపులుసు పోసి వండుతారండి, ఇది దురద ఉంటుందని. నేను మాత్రం నా పులుపు నచ్చది. పులుపు నచ్చని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అందుకని నేనైతే ఎప్పుడు కానీ టమాటా వేసి వండుతా. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అన్ని వాటర్ వేస్తాను. అది ఉడకడానికి టమాటా ఉడకాలి. ఆ పేస్ట్ కూడా కారం మసాలాలో ఉడికి చాలా దగ్గర వస్తుంది. పచ్చి అల్లం కొంచెం, చిటికెడంతా గరం మసాలా పౌడరు,
మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మూత తీసి కలుపుకోవాలి. ఈ టమాటాలు వేసినాం కదా, అది ఉడికిన గడ్డే కాబట్టి ఈ టమాటానంతా ఇట్లా గాయంటతోటి ఒత్తుకొని తుక్కు తుక్కు చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి పుల్లగందగడ్డ. తెలంగాణలో అయితే బాగా తింటారు దీన్ని. ఏమన్నా కడుపుల గడ్డలు ఉన్నా కూడా, కురుపుల సొంటివి ఉన్నా కూడా కరిగిపోతాయట. ఎవరన్నా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఆకలి మందగించినా కూడా, ఆకలి కాదు చూడు, ఆకలి కానప్పుడు ఈ కూర వండుకొని తింటే ఆకలి పుడుతుందట, బాగా ఆకలి అవుతుందట, టానిక్ తీరు పని చేస్తుందట మా పెద్దోళ్ళు చెప్పుదురు. అందుకని అప్పుడప్పుడు దొరికినప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంది, తెచ్చి వండుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. హలో అండి, ఇక పుల్లగంద కూర అయితే రెడీ. బాయ్ అండి.